జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అనునీయులు కానివ్వండి, అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో కానివ్వండి, ఏ స్కామ్ చేసినా కానీ అది పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో అక్రమాస్తుల కేసులో సూట్ కేసు కంపెనీలు ఎంటైర్ హిస్టరీలోనే ఇలా సూట్ కేసు కంపెనీలు సృష్టించి వేల కోట్లు దోచుకోవచ్చని ప్రపంచానికి మొట్టమొదటిగా పరిచయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అతి తెలివిని ప్రదర్శిస్తాడు, మన అందరికీ తెలిసిందే. తాజాగా 3500 కోట్ల లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి మాజీ ఐఏఎస్లు ఇరుక్కుపోయారు, ఇంకొక ఐఏఎస్ ఇరుక్కుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ రేపు సిట్ విచారణకు హాజరవుతున్నాడు. అలాగే ఒక కీలక నేత ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, అందరికీ తెలిసిందే. అయితే తీగలాగితే డొంక కదిలినట్టుగా అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, ఎందుకు? ఇప్పుడు మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్కడ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ఈజీగా దొరికిపోయారు. కానీ ఇక్కడ ఏపీలో 3500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినా ఎవరూ దొరకట్లా, పక్కా ఆధారాలు దొరకట్లా. ఎందుకు దొరకట్లేదంటే అంత పకడ్బందీగా చేశారు. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ అంటే ఇదేదో సినిమాలో స్టోరీ తీసుకొచ్చి ఏమైనా చెప్పారా అన్న ఫీలింగ్ మీకు కలుగుద్ది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుకో ఆ స్టైల్లో చేశారు 3500 కోట్ల రూపాయల స్కామ్ని. మొత్తంగా 5-6 డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా ఏపీలో గవర్నమెంట్ ఉన్నప్పటికీ లిక్కర్ సొమ్మంతా ఏపీదే చెందినప్పటికీ కూడా ప్రధాన స్థావరాలన్నీ కూడా తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని 5 ప్రాంతాలలో డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నివాసానికి అతి సమీపంలో తాడేపల్లిలో ఒక డెన్ ఏర్పాటు చేశారు. డెన్ అంటే ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన లిక్కర్ సొమ్ము మొత్తాన్ని కూడా ఈ ప్రాంతాలకు తరలిస్తారు. అంటే ఒక 2-3 జిల్లాల సొమ్ముని ఒక ప్రాంతానికి, మరొక 2-3 జిల్లాల సొమ్ము ఒక ప్రాంతానికి, అంటే మొత్తం సొమ్ము ఒకే డెన్నకు కాకుండా రాష్ట్రంలో వచ్చిన సొమ్ము మొత్తాన్ని కూడా ఒక 5-6 డెన్నల్లోకి సర్ది అక్కడ నుంచి దాన్ని ఎలా వాడాలనేది తర్వాత డిసైడ్ చేస్తారు. అది హవాలా మార్గంలో దేశాలు దాటి వెళ్ళిపోద్దా, లేదా ఎన్నికల ఖర్చు రూపంలోకి వస్తుందా, లేదా ఇంకొక దాంట్లో పెట్టుబడిలోకి వెళ్ళొద్దా అనేది తర్వాత విషయం. బట్ సొమ్ము మొత్తం కూడా ఏమవుతుంది, ఈ 5-6 డెన్నల్లోకి సరఫరా చేయడం జరుగుతుంది. మొత్తానికి కర్త కర్మ క్రియ ఎవరు? రాజు కసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా పెట్టుకున్నటువంటి రాజు కసిరెడ్డి కొనసాగంలో, రాజు కసిరెడ్డి ఆధ్వర్యంలో ఈ డెన్లన్నీ కూడా నడిచాయి. రాజు కసిరెడ్డి కొంతమంది తనకు నమ్మకస్తులను పెట్టుకుని ఈ మొత్తాన్ని కూడా నడిపేవాడు. ఇప్పుడు సిట్టు విచారణ చేసేటప్పుడు ఇలాంటి అనేక విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి అతి సమీపంలో ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ తీసుకుని, అంటే ఒక ఫ్లాట్ తీసుకుని, ఆ ఫ్లాట్లో కూడా 250 కోట్ల రూపాయలు తరలించి దాన్ని అక్కడి నుంచి తర్వాత ఎన్నికల ఖర్చుకు తరలించారు. ఇప్పుడు సిట్ విచారణలో ప్రధానంగా తెలుస్తుంది ఏంటంటే ఈ సొమ్ములో ప్రధాన భాగం సిద్ధం సభలకు తరలించారు. మీరు చూశారు సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి ఎంత గ్రాండ్గా పెట్టి ఎంత వైరల్ చేసాడో మన అందరికీ తెలిసిందే. బట్ వాస్తవం ఏంటంటే జనం రాల. జగన్మోహన్ రెడ్డి సభలను అయితే భారీగా ఖర్చు పెట్టాడు, భారీగా చేశాడు, కానీ జనం రాలేదు. దానికి గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ వాడుకున్నాడు, అదంతా వేరే విషయం, కాసేపు పక్కన పెడదాం. సో ఇలాంటి సిద్ధం సభలకు కూడా ఈ సొమ్మునే తరలించినట్టుగా ఇప్పుడు సిట్ విచారణలో అయితే బయటపడింది. అందుకనే నేను చెప్పా. పైగా ఇంకొక విషయం ఏంటంటే మీరు అనుకోవచ్చు, ఇన్నేళ్ల పాటు డెన్లో ఒక చోట నడిస్తే ఎవరో పట్టుకోలేకపోయారంటే అప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల ముఖ్యమంత్రులు ఒకరికొకరు బాగా కావాల్సిన వాళ్ళు. ఇటు కేసీఆర్ కానివ్వండి, అటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, దోస్తీ ఒకళ్ళ ప్లేట్లో బిర్యానీ ఒకళ్ళు తినేవాళ్ళు మన అందరికీ తెలుసు. కాబట్టి పెద్దగా ఇబ్బంది రాలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలివిగా ఆంధ్రాలో అయితే ఏ ప్రతిపక్షాలన్నా పట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి పాపం తెలంగాణ ప్లాన్ చేసుకున్నాడు. సో తెలంగాణలో ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన ప్రభుత్వం ఉంది, ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడే ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా పసిగట్టినా ఆ డెన్ అక్కడ ఉండదు. ఎందుకనంటే వీటిని ఒకే ప్లేస్లో ఉంచకుండా మారుస్తూ ఉన్నారు. అంటే 3 నెలలకో 6 నెలలకో లేదా ఏడాదికో ఆ డెన్లు అనేవి మారిపోతాయి. ఈ రోజు ఇక్కడ డెన్ ఉంది కదంటే రేపు పొద్దున ఉండకపోవచ్చు. అక్కడ వాళ్ళకు అనుమానం వచ్చినా లేదా ఎక్కువ కాలం డెన్ అక్కడ నడిచినా దాన్ని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తారు. సో ఇలా మొత్తంగా 6 డెన్లు అయితే నడిపినట్టుగా ఆ సిట్ విచారణలో బయటపడింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, లిక్కర్ డాన్లు, ముడుపుల డెన్లు, మద్యం ముడుపుల కోసం రహస్య స్థావరాలు. హైదరాబాదులో 5, తాడేపల్లిలో 1. జగన్ ప్యాలెస్కు సమీపంలోనే డెన్ను. అక్కడ నుంచి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అంటే 3 జిల్లాల ఎన్నికల ఖర్చులకు 250 కోట్లను జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఏర్పాటు చేసిన ఒక డెన్న నుంచి తరలించినట్టుగా అనుమానిస్తున్నారు. సిద్ధం సభలకు మొత్తం కూడా లిక్కర్ సొమ్మే ఖర్చు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కొంత హవాలా మార్గంలో విదేశాలకు, వాస్తవానికి సిద్ధం సభలకు అయింది మొత్తం సొమ్ములో ఒక 5% 10% అయ్యి ఉండొచ్చు. బట్ మిగతా 90% సొమ్ము అనేది హవాలా మార్గంలో తరలిపోయి ఉండొచ్చు అనేది కొంత అనుమానం.
పగడ్బందీ వ్యూహంతో సేకరణ పంపిణీ A1 రాజు డైరెక్షన్లో, రాజు కసిరెడ్డి అన్నాం కదా, సో ఆ వ్యక్తి రాజు డైరెక్షన్లో కిరణ్ సైమన్ అనే ఇద్దరు వ్యక్తులు దీని మొత్తాన్ని కూడా నిర్వహించారు. డెన్లు మార్చేస్తూ చెక్కకుండా ఎత్తుగడ, సిట్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు. సో అందుకనే చెప్పే తీగలాగితే డొంకంతా కదిలిందని ఎందుకన్నాను అంటే వాస్తవానికి ఈ డబ్బులు ఎక్కడ ఫస్ట్ నుంచి మనకు ఒకటే అనుమానం, అదేమి రూపాయి కాదు, ₹10 కాదు, దాన్ని ఎక్కడ ఒక ప్లేస్లో స్థిరంగా దాచడం కుదరదు. 3,500 కోట్ల రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్. అంత అమౌంట్ని లిక్విడ్ క్యాష్ రూపంలో దాయటం అనేది హైలీ ఇంపాసిబుల్. మరి ఎక్కడ దాచాడని ఇప్పటిదాకా బుర్రలు బాదుకున్నాం కదా, ఎక్కడ దాచాడంటే ప్రధానంగా తెలంగాణలో దాచారు. సో అక్కడి నుంచి కొంత హవాలా మార్గంలో విదేశాలకు తరలిపోయి ఉంటుంది అనేది కొంత అనుమానం. సో దీనికి సంబంధించే సిట్ విచారణలో రహస్యాలు అయితే బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి ఇంకోటి చూడండి, దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో విస్తుపోయే రహస్యాలు బయటపడుతున్నాయి. మద్యం తయారీదారుల నుంచి వేల కోట్ల రూపాయలు అందుకుని ఆ సొమ్ములు దాచిన డెన్లు బయటపడ్డాయి. సిట్ అధికారులు హైదరాబాద్లో 5, తాడేపల్లిలో 1 అయితే గుర్తించారంటే ఇప్పటి వరకు గుర్తించినాయి. ఇంకా అదనంగా ఇంకేమైనా ఉంటే ఉండుండొచ్చు, యుఏ ఫైనల్లో మనం చెప్పలేం. ఇప్పటి వరకు విచారణలో తెలిసింది. సో కసిరెడ్డి అనుచరులే కీలకం. ఇక లిక్కర్ సొమ్ముతో సిద్ధం సభలు. ఎన్నికల ముందు వైసీపీ అధ్యక్షుడు అప్పటి సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు లిక్కర్ ముడుపుల నుంచి ఖర్చు చేసినట్లుగా సమాచారం కొంత విదేశాలకు కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. సో ఇది ఇప్పుడు ఈ ప్యాలెస్ కనపడుతుంది కదా మనకి, ఈ ప్యాలెస్ మీకు చాలామందికి చూస్తే ఐడియా ఉంటుంది ఎక్కడదంటే ఇది జగన్మోహన్ రెడ్డికి ఇంటికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్. ఎందుకు ఈ అపార్ట్మెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక ఫ్లాట్ తీసుకుని అందులో 250 కోట్ల రూపాయలు చేర్చి అక్కడ నుంచి ఎన్నికల ఖర్చుకు తరలించారని. సో ఆ ఫ్లాట్ తీసుకున్నటువంటి అపార్ట్మెంట్ ఏదయ్యా అంటే అదిగో ఈ అపార్ట్మెంటే. డెన్లను మార్చే క్రమంలో తాడేపల్లిలో నాటి సీఎం జగన్ ప్యాలెస్కు అత్యంత సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఒక ప్లాట్ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ నుంచే ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థుల ఎన్నిక ఖర్చుకు 250 కోట్ల రూపాయలు తరలించినట్టుగా సిట్టు ఆధారాలు అయితే సేకరించింది. పక్కా ఆధారాలతో పగడ్బందీగా ఫోటోతో సహా అపార్ట్మెంట్ పేరుతో సహా ఎందుకు ప్రచురించారు అంటే దీనికి సంబంధించిన కీలక ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇది దీనికి సంబంధించి ఇక ఇదే కేసుకు సంబంధించి విజయసాయిరెడ్డి హాజరవుతున్నారు. దీని గురించి మరొక దాంట్లో మాట్లాడుతూ ఇప్పుడు విజయసాయిరెడ్డి హాజరవడం కూడా ఒక రకంగా వైసీపీ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డితో విజయసాయిరెడ్డి కలిసి ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఇదొక స్టోరీగా ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. దీనికి సంబంధించిన మరొక వార్త చూద్దాం. సో ఈ డెన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇది సిరిమల్ల నగర్లోని ఇల్లు అత్తాపూరు హైదరాబాద్ అంట. సో ఎక్కడో ఒకటి తీసుకున్నారు. అలాగే నిర్మితీస్ ల్యాండ్ మార్క్లో ఎమ్మెల్యే కాలనీ హైదరాబాద్లో ఒకటి తీసుకున్నారు. ఉమాహీల్ క్రిస్ట్ అపార్ట్మెంటు కాజాగూడలో హైదరాబాద్లో అక్కడ ఒకటి తీసుకున్నారు. సో ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకున్నట్టున్నారు వీళ్ళు. శ్రీ సాయి శ్రీనివాస అపార్ట్మెంటు ఫిలిం నగర్ హైదరాబాదు. ఫిలిం నగర్ అంటే కీలకమైనటువంటి ఏరియా. సో O2 స్క్వేర్ నానక్రామ్ కూడా హైదరాబాద్. సో అతిపెద్ద టవర్స్ అయినటువంటి ఇందులో కూడా ఒక ఫ్లాట్ని అయితే తీసుకున్నారు. సో 1, 2, 3, 4, 5 ఇప్పటి వరకు మనం హైదరాబాద్లో 5 డెన్లు అని చెప్పాం కదా. సో ఈ 5 ప్రధాన డెన్లుగా ఉన్నాయి. వీటిని మార్చినప్పుడు ఎక్కడికి మార్చారు, లేదా వీటికి ముందు ఎక్కడ ఉన్నాయి, వీటి తర్వాత ఎక్కడ ఉన్నాయని ఇంకా అనేది విచారణలో రావాల్సి ఉంది. సో అందుకనే చెప్పా ఈ స్టోరీ మొత్తం కూడా వింటే సినిమా స్టోరీ లాగా ఉంటుందని ఎందుకు చెప్పానంటే అందుకే చెప్పా. సిట్ విచారణకు గత ఏడాది నుంచి దీని మీద పోలీసులు కూపీ లాగుతుంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా పూర్తి సమాచారం బయటికి రాలా. ఇంకా తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ డబ్బు ప్రధానంగా డబ్బు ఎక్కడో అంతిమంగా ఒక చోటకి చేరాలి. నేను మొదట్లోనే చెప్పా, సిద్ధం సభలకో లేకపోతే ఇంకో సభలకో పెట్టింది నామమాత్రపు ఖర్చు, అసలు అది లెక్కలోనే ఉండదు నాకు తెలిసి. కానీ మెజారిటీ సొమ్ము ఎక్కడుంది? విదేశాలకు తరలిందా, ఏదైనా బ్యాంక్ అకౌంట్కి తరలిందా, లేదా రహస్యంగా దాన్ని ఎక్కడైనా దాచారా? ఒకవేళ దాచుంటే ఎవరికి తెలిసింది, ఎవరు దాయమంటే దాచారు? సో ఇలాంటి అనేక విషయాలు, అసలు సొమ్ము ఎక్కడుంది అనే దాని మీద ప్రధాన ప్రశ్న ఇక్కడ. సొమ్ము అయితే ఇండియాలో ఉందా, లేదా విదేశాలకు వెళ్ళిపోయిందా, లేదా ఏపీలోనే ఉందా? ఉంటే ఎక్కడుంది, ఎవరు దాని బాధ్యులు? ఇలాంటి అనేక కీలక విషయాలు అయితే రాబట్టాల్సి ఉంది. విజయసాయిరెడ్డి సిట్ విచారణకు గతంలో హాజరై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు, మనందరికీ తెలిసిందే. సో మళ్ళీ ఎవాడో రేపో మళ్ళీ సిట్ విచారణకు సాక్షిగా విజయసాయిరెడ్డిని కూడా పిలుస్తున్నారు. ఇదే సమయంలో కీలకంగా డెన్లు హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఆ డెన్ల అడ్రస్లను అయితే సిట్ విచారణలో లాగారు. సో ఇప్పుడు పూర్తి విచారణ చేస్తే అక్కడ నుంచి ఎక్కడెక్కడికి తరలింది అనేది కొంత అవగాహన ఉంది. అందులో పక్క రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అవసరమైతే అక్కడ కూడా కొంత దీని మీద ఆ ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాము ఈ స్కాము. అందుకనే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పని చేస్తే దాన్ని కనుక్కోవడం అంత ఈజీ కాదు. అక్రమాస్తుల కేసులు 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో ఎప్పటికీ ఆధారాలకి ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది.
ఎందుకని ఆ రోజు చేసినటువంటి పనుల లాంటివి. సూట్ కేస్ కంపెనీలు సృష్టించి ఇలాగ కోట్లు దోచుకోవచ్చని ప్రపంచానికి మొట్టమొదటి పరిచయం చేసిన వ్యక్తి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఆ స్థాయిలో ఉంటుంది. సో ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో సినిమా స్టోరీని తలపించే స్థాయిలో ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది. ఏదేమైనా మొత్తంగా సిట్ విచారణలో డెన్లు బయటపడ్డాయి. దీంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలుపెట్టాయి. దీని వెనక ఎవరైతే ఉండి నడిపారో వాళ్ళందరి గుండెల్లో కూడా ఆ రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా అవినీతిమయం అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.